ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలకు గట్టి షాక్ తగిలింది. వారాంతంలో ఒక్కసారిగా భారీ కుదుపునకు లోనయ్యాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలకు అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్ రూపంలో హెవీ స్ట్రోక్ తగిలింది. రిలయన్స్, ఎల్&టి, హెచ్డిఎఫ్సి షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో ఓ దశలో 1100కు పైగా పాయింట్లు సెన్సెక్స్ కోల్పోయింది. ఆఖరిలో కాస్త కోలుకొని 3 అంకెల నష్టాల నుంచి బయటపడింది. ఉదయం సెన్సెక్స్ 75,017 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో కాసేపటి వరకు లాభాల్లోనే కొనసాగింది. తర్వాత నష్టాల పరంపర మొదలైంది. ఇంట్రాడేలో 73,467 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. అంటే గరిష్టాల నుంచి దాదాపు 1,600 పాయింట్లు కోల్పోయింది. చివరకు 732 పాయింట్ల నష్టంతో 73,878 వద్ద ముగిసింది. నిఫ్టీ 191 పాయింట్ల నష్టంతో 22,456 వద్ద ముగిసింది. డాలర్ మారకం విలువ రూ. 83.43గా ఉంది.